హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు భవితా కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఎంతో రుచికరమైన మజ్జిగ పులుసును ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడైనా ఇంట్లో కూరగాయలు అయిపోయినప్పుడు కానీ, అలాగే ఎప్పుడైనా నోటికి కమ్మగా తినాలనిపించినప్పుడు కానీ ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడైనా మనకు వంట చేయడానికి టైం లేనప్పుడు కూడా ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకోండి. రైస్లోకి, ముద్దలోకి చాలా రుచిగా ఉంటుంది. మరి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులోకి 1/2 లీటర్ దాకా పెరుగును వేసుకోండి. ఎప్పుడైనా సరే మజ్జిగ పులుసుకు కమ్మగా ఉండే పెరుగు కాకుండా కాస్తంత పులిసిన పెరుగును గనక యూస్ చేస్తే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి మజ్జిగ పులుసు. ఎప్పుడైనా ఇంట్లో పెరుగు అనేది మిగిలిపోయి పులుసు పడుతుంది కదండి, అలాంటి టైంలో అయితే ఇలా మజ్జిగ పులుసును ప్రిపేర్ చేసుకోవచ్చండి. పెరుగును వేస్ట్ చేయకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పెరుగును తీసుకున్న తర్వాత ముందుగా చిలుక్కోవాలండి. ఇందులోకి ముందుగానే నీళ్లు వేయకుండా చిలుక్కోవాలండి. అలా అయితే పెరుగు అనేది తొందరగా మ్యాష్ అవుతుంది. ముందుగానే నీళ్ళను వేసుకొని గనక మనము చిలుక్కుంటే పెరుగు అనేది మెదగదండి. అందుకోసమే కాస్త బాగా మెత్తగా పెరుగును చిలుక్కున్న తర్వాత ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చిలుక్కోవాలండి. ఇందులోకి నేను 2 కప్పుల దాకా నీళ్ళను అయితే యాడ్ చేసుకున్నాను. మీరు మజ్జిగ పులుసు కన్సిస్టెన్సీని బట్టి మీరు నీళ్ళను యాడ్ చేసుకోవాలి. మీరు కాస్త మందంగా గనక చేసుకోవాలనుకుంటే నీళ్ళను కొద్దిగా తక్కువగా వేసుకోండి. లేదు మీరు కాస్త మజ్జిగ పులుసును నీళ్ళగా చేసుకోవాలనుకుంటే నీళ్ళను ఎక్కువగా యాడ్ చేసుకోండి. మీరు చేసుకునే మజ్జిగ పులుసు క్వాంటిటీని అలాగే థిక్నెస్ని బట్టి వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. నేను మరీ పల్చగా కాకుండా అలాగే థిక్గా కాకుండా మీడియంగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటానండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న మజ్జిగను పక్కన ఉంచుకొని నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద ఒక గిన్నెను ఉంచి అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోండి. ఇందులోకి 4-5 దాకా ఎండుమిర్చిని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి గుప్పెడంత కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా వేసుకున్న పోపు మొత్తం కూడా ఫ్రై అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా అల్లంని మెత్తగా దంచుకొని వేసుకోండి. నేను ఇక్కడ అల్లం మాత్రమే మెత్తగా దంచుకొని అయితే వేసుకున్నానండి. అల్లం కాస్త ఫ్రై అయిన తర్వాత 1 కప్పు దాకా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉల్లిపాయ ముక్కల్ని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు దాకా పచ్చిమిర్చిని కూడా ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. మీరు కావాలనుకుంటే పచ్చిమిర్చిని కచ్చా పచ్చగా దంచి అయినా సరే వేసుకోవచ్చండి. ఇలా పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు కూడా మెత్తగా అయ్యేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త తొందరగా ఫ్రై అవ్వడం కోసము 1/2 టీ స్పూన్ దాకా ఉప్పును వేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఫ్రై చేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపును వేసుకోండి. ఇలా పసుపును వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలపండి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. పసుపులో ఉండే పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇలా 1 నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. పసుపులో ఉండే పచ్చివాసన పోయేంత వరకు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న మజ్జిగను ఇందులోకి వేసుకోండి. ఇలా తయారు చేసి పెట్టుకున్న మజ్జిగను మొత్తం కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా మజ్జిగ వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఎందుకు అంటే మజ్జిగ అనేది విరిగిపోతాయండి. వేడి ఎక్కువగా తగిలితే గనక విరిగిపోతాయి. కాబట్టి మనకు ఈ వేడి అనేది సరిపోతుందండి. లేదంటే మీరు చిన్న మంట మీద మజ్జిగను 1 నిమిషం పాటు వెచ్చగా అయ్యేంత వరకు గనక వేడి చేసుకుంటే సరిపోతుందండి. వేడి చేసుకునేటప్పుడు కూడా ఇలా మిక్స్ చేసుకుంటూనే వేడి చేసుకోవాలి. అలా అయితేనే మజ్జిగ అనేది విరిగిపోకుండా ఉంటాయండి. చూడండి, నేను ఇక్కడ మజ్జిగ పులుసును ఈ కన్సిస్టెన్సీలో అయితే ప్రిపేర్ చేసుకున్నాను. మజ్జిగ పులుసు అనేది ఏ కన్సిస్టెన్సీలో ఉండాలనుకుంటారో ఆ కన్సిస్టెన్సీని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చండి. ఈ టైంలో కూడా మీరు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని కూడా కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇలా మజ్జిగ పులుసును తిక్కుగా కనుక ప్రిపేర్ చేసుకుంటే వేడి వేడి ముద్దలోకి కూడా చాలా రుచిగా ఉంటుందండి. అందుకోసం ఇలా నేను తిక్కుగా ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు మీరు రుచికి సరిపడంత ఉప్పును కనుక యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన మజ్జిగ పులుసు రెడీ అండి. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.